హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మిగిలిపోయిన అన్నంతో ఒక మంచి స్వీట్ అండి. ఇది పులగంలాగా ఉంటుంది, కాకపోతే అది వేరే స్టైల్లో అనమాట. మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుందిగా, దాంతో బెల్లంతో చేసే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట. అందరూ చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనమైతే షుగర్ యూజ్ చేయట్లేదండి, ఓన్లీ బెల్లంతో చేస్తున్నాం మనం ఈ రెసిపీ అనేది. సో ఫ్రెండ్స్, అది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న కప్ అంతా బెల్లం తీసుకున్నానండి. ఇక్కడ మీ స్వీట్ని మీరు తినేదాన్ని బట్టి ఇక్కడ బెల్లం క్వాంటిటీ అనేది మీరు తీసుకోండి. సో ఇక్కడ ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అండి. సో మనకి సరిపోతుంది వాటర్. సో నేను స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేస్తాను. ఇక్కడ మనకి బెల్లం అనేది కరగాలి అండి. సో కరిగిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో వచ్చేసి కొన్ని బాదం అండి, కొంచెం ఎండు కొబ్బరి. ఇక్కడ మీరు డ్రై ఫ్రూట్స్ ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు అండి. ప్లస్ ఎండు కొబ్బరికి బదులు పచ్చి కొబ్బరి ఉన్న యాడ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం మరిగిన తర్వాత, ఓ 2 నిమిషాలు మరిగిన తర్వాత మనం అన్నం ఏదైతే ఉందో, అన్నం అండి ఇక్కడ మనం వేసేది, రైస్ వేయట్లేము, బియ్యం వేయట్లేము, మనము అన్నం వేస్తున్నాము. సో దీన్ని బాగా కలపండి. మనకు ఆ బెల్లం నీళ్ళు అయితే ఏదందో వాటర్, దాంట్లో ఇది అన్నం అనేది కొంచెం సేపు ఉడకాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ అలా ఉడికితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట మనకి అన్నం అనేది. సో చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు 2 మినిట్స్ తర్వాత అనమాట, ఇది కొంచెం ఉంది వాటర్, బెల్లం వాటర్ అనమాట, బెల్లం నీళ్ళు. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పూను నెయ్యి అండి. మనకు స్వీట్లో నెయ్యి వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది మనకి. సో స్వీట్లో చేసినప్పుడు ఏంటంటే నెయ్యి ఒకటి, యాలకుల పొడి ఒకటి అండి, దాని టేస్ట్ని డబుల్ చేస్తాయి అన్నమాట. స్వీట్ రెసిపీ ఏదైనా కానివ్వండి ఇక్కడ మనకి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, 3 మినిట్స్ తర్వాత అయిపోయిందండి. లాస్ట్లో నేను యాలకుల పొడి వేసాను. మనకు వాటర్ అంతా ఇనికిపోయింది చూసారా దాంట్లో, రైస్లో. సో వాటర్ అంతా పీల్చుకుంటుంది అనమాట రైస్. ఆ వాటర్లో రైస్ మొత్తం, అన్నం అంతా ఉడికిపోయింది మనకి అక్కడ. సో ఇది చెయ్యడం జస్ట్ 5 to 7 మినిట్స్ టైం పడుతుందండి మనకి. కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. సో స్వీట్ ఎక్కువ తినాలి తినే వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే మీడియం తింటాను కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తాను స్వీట్ అనేది. సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగ మనము మిగిలిపోయిన అన్నంతో కాకుండా ఫ్రెష్గా అన్నంతో చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.